హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మా ఫ్రెండు అయితే కలిసి నూకలతల్లి టెంపుల్‌కైతే వచ్చాం ఫ్రెండ్స్. అమ్మవారి దర్శనం చేసుకున్నాము. మేము వెళ్ళే టైంకే తల్లికి నక్షత్ర హారతి అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. హారతి తీసుకొని మేము అయితే తల్లి దర్శనం చాలా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ మాకు. ఖాళీ ఉండదేమో అనుకున్నాము. ఖాళీగానే ఉంది. అమ్మవారి హారతి ఇస్తున్నారు ఫ్రెండ్స్. హారతి ఇచ్చేసిన తర్వాత పంతులు గారు బయటకి తెచ్చి అందరికీ కూడా హారతి ఇచ్చారు ఫ్రెండ్స్. హారతి తీసుకొని మేము అమ్మవారి దర్శనం చేసుకొని అయితే బయటకొచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము. బయటకొచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ అమ్మవారికైతే మాత్రం అమ్మవారి ముందున ముగ్గులయి బాగా పెట్టి, కలర్స్ అయి కూడా పెట్టి, చెరుకు ముక్కలు, కుండలు, మన పండగ వాతావరణాన్నయితే అక్కడ ప్రెజెంట్ చేశారు. అక్కడ తులాభారం కూడా ఉంది ఫ్రెండ్స్. తులాభారంలో ఎవరైనా కోరుకున్న కోరికలు నెరవేరిస్తే అమ్మవారికి అనుకున్న మొక్కుబడులు చెల్లిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. అమ్మవారిని మరొకసారి చూడండి. నేను లాంగ్ నుంచి తీయడం వల్ల మీకు షార్ట్‌గా కనిపించొచ్చు. మా ఫ్రెండ్ ఆళ్ళ అమ్మాయి చూడండి ఫ్రెండ్స్ వీడియోకి హాయ్ చెప్పు అంటే మాట్లాడుతుంది. ప్రసాదం ఇచ్చారు ఫ్రెండ్స్ అక్కడ. ప్రసాదం తీసుకొనైతే మేము బయటికి వచ్చేస్తున్నాము. అక్కడ ఆల్రెడీ పాత ఉన్న గుడిని రీమోడలింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీ అందరికీ చూపించడానికని అలాగే చిన్నగా వీడియో తీశాను. అది మార్చి నెలలో అయితే ఓపెన్ చేస్తారు టెంపుల్ అని అంటున్నారు. పూర్తిగా ఇంకా క్లారిటీ అయితే నాకు తెలీదు ఫ్రెండ్స్. మార్చ్‌లో అయితే ఓపెన్ చేసేయొచ్చు అని అయితే అంటున్నారు. కొత్త అమావాస్య నెల రోజులైతే జాతర జరుగుతది ఫ్రెండ్స్ ఇక్కడ. ఆ జాతర కళ్యాణ మండపం ఇక్కడ భవానీ మాల యేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ కళ్యాణ మండపంలోనే వాళ్ళ పూజలు అయ్యి కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్. నెల రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా ఇక్కడైతే చేస్తారు. కళ్యాణ మండపంలో అయితే ఇలా చిన్న అమ్మవారినైతే మాత్రం పెట్టారు ఫ్రెండ్స్. ఆ తల్లిని చూడండి ఎంత ప్రెజెంట్‌గా కనిపిస్తుంది. ఆ తల్లిని చూస్తే మనకున్న బాధలు, కష్టాలు కూడా మనకి గుర్తురావు. ఆ గుడిలోకి వెళ్ళినా కూడా అంత ప్రశాంతంగా ఉంటది ఫ్రెండ్స్. మనం గుడిలోకెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చుంటే మన బాధలు అన్నీ కూడా తగ్గుతాయి అన్న ఫీలింగ్ మనకైతే అనిపిస్తది. ఆ అమ్మ ముందు అన్నీ మనం ఉంచాము. అమ్మే చూసుకుంటదన్న ఫీలింగ్ అయితే ఉంటది ఫ్రెండ్స్ మనకి. అన్నీ అయిపోయిన తర్వాత బయటకైతే వస్తాము. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇలాగా పెడితే ఒక చిన్న తీర్థంలాగా అయితే జరుగుతుందక్కడ. మా ఫ్రెండ్ ఆళ్ళ అమ్మాయి అయితే వెళ్దాం అనగల్లా తీర్థానికైతే వెళ్ళాము. మా పిల్లేమో వచ్చి తీర్థంలో ఆడుకుంటాను మమ్మీ నేను ఎక్కుతాను అంటే పిల్లలు అయ్యే కదా ఫ్రెండ్స్ ఆడతారు బాగాన. ఆళ్ళకి అయ్యే ఇష్టం కూడాన. సరే అమ్మ అనయితే మా ఫ్రెండ్ ఎక్కించింది. మేము అలా చిన్నగా అక్కడ కోలాటకాలు, తప్పుడు గుళ్ళు అయ్యి ఉంటే ఆటిలకైతే అలా వీడియో తీసి నేను మా ఫ్రెండు కూడా అక్కడ రంగుల రత్నం ఉంటే